మై మార్నింగ్ రొటీన్ దట్ యాక్చువల్లీ వర్క్స్ అంటే నేను త్వరగా లేస్తున్నాను, అది నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది. రొటీన్ అంటే రెగ్యులర్గా చేసే పనిని రొటీన్ అంటారు. నా రొటీన్ వచ్చేసి నేను మార్నింగ్ 4 o'clock లేస్తాను. లేచి నా అవసరాలు తీర్చుకొని కాలకృత్యాలు అంటే ఏవేవి బాత్ చేయడం, బ్రష్ చేయడం, ఇంకా ఏదైనా ఇంటికాడ చిన్న చిన్న పనులు ఉంటే చేయడం, ఇవి చేసి బయటికి వస్తాను. సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు మీరు చూసేది వీడియో, ఇది వచ్చేసి మార్నింగ్ షూట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి దాదాపుగా 7 to 8 మధ్యలో టైం. ఇది చాలా వరకు నేను మార్నింగ్ లేవడం వల్ల నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తాను, ఈరోజు ఏం మాట్లాడాలి, ప్రిపేర్ అవుతాను, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తాను. అప్పుడు దూరం వెళ్ళినప్పుడు కొద్దిగా టైం సరిపోకుండే, ఇప్పుడు త్వరగా లేవడం వల్ల మార్నింగ్ నాకు టైం సరిపోతుంది. ఆ టైంని ఉపయోగించుకుంటున్నా అని చెప్పుకోవచ్చు. చాలామంది లేచి వేరే తనలో వెళ్ళి పబ్లిక్గా మీటింగ్ గ్యాదర్గా వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఒక టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కొందరు ఏం చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది మార్నింగ్ టైం. ఇంకా ఆఫీసర్స్ ఏదైనా జాబ్ చేసేటోళ్ళు కూడా ఈ టైంని ఉపయోగించుకుంటే మంచిది. ఇంకా నేను వచ్చేసి ఒకప్పుడు బిజినెస్ కూడా చేయకుండి 9:30కి బిజినెస్ చూసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు చూస్తే నేను సోషల్ మీడియా, బిజినెస్ మరియు నాకు బయట ఏదైనా వర్క్ ఉంటే ఇంట్లో వాటర్ తేవడం, మిల్క్ తేవడం, ఇంట్లో లోపల ఏమైనా పని ఉంటే పెయింటింగ్ వర్క్, నిన్న బండి సర్వీసింగ్ ఇచ్చాను. ఇప్పుడు మీరు మాట్లాడే వీడియో కొద్దిగా కరెక్ట్గా రాలేదని మళ్ళీ తీస్తున్నాను. ఎన్నో మిస్టేక్లు మంచిగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, టైం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి నేను మళ్ళీ తీసి మాట్లాడుతున్నాను. నా కంటెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఇట్లా త్వరగా లేవడం వల్ల ఈ పోటీ ప్రపంచంలో పోటీ ఇవ్వగలమని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నేను పోటీ ఇవ్వడానికే ఇబ్బంది పడేతోని, ఇప్పుడు చూస్తే నేను ఏవి లెక్క చేయకుండా నా బిజినెస్ నా సోషల్ మీడియాలో రోజు పోస్ట్ చేస్తున్నాను. ఏదో ఒక వీడియో రీల్ అని చెప్పుకోవచ్చు. నేను బిజినెస్ కూడా త్వరగా ఓపెన్ చేస్తున్నాను. నా వ్యాపారం 8:30, 9 కల్లా ఓపెన్ చేస్తున్నాను. అది కొద్దిగా వేరే వాళ్ళు కూడా, తెలియని వాళ్ళు కూడా చూస్తున్నారు, ఇలా ఒక బిజినెస్ షాప్ ఉందని, ఇక్కడ ఏమేమి దొరుకుతాయని వాళ్ళు కూడా దూరం నుంచి చూస్తున్నారు. కొందరు వచ్చి మాట్లాడుతున్నారు, కొందరు మెటీరియల్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ నేను లేవడం వల్ల. ఇంకా తప్పకుండా లేచి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు పోటీ పడాలంటే మార్నింగ్ టైం ఉపయోగించుకోండి. ఇంకా మా ఏరియాలో 1 కోటి ప్యాకేజ్ తెచ్చుకున్న అన్న కూడా ఉన్నాడు. చూడండి ఎంత, 1 కోటి రూపాయలంటే మామూలు విషయమా? ఈరోజు 10,000 సంపాదించడానికి ఇబ్బంది పడుతున్నాడు బయట. అలాంటిది అతను 1 కోటి రూపాయలు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అన్న. మా ఏరియా భీమ్నగర్లో, గద్వాల్లో. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో అంత పెద్ద ప్యాకేజ్ తెచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. అంతేకాదు, నేను వచ్చేసి వాన లెక్క చేయట్లేదు, చలికి లెక్క చేయట్లేదు, ఎండకు లెక్క చేయట్లేదు. నేను ఎర్లీ మార్నింగ్ లేవాల్సిందే 4 o'clockకి. ఎన్ని ఇబ్బందులున్నా, ఈరోజు వచ్చేసి వర్షం పడుతుంది, చూడొచ్చు మీరు ఎలా కవర్ పెట్టుకొని ఇక్కడ వచ్చాను. ఇక్కడ స్టేడియం కాడికి, ఇక్కడ గేమ్స్ ఆడతారు. ఇవన్నీ నేను లెక్క చేయకుండా ముందరికి వస్తున్నాను. ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ పర్సన్గా అవుతానని నేను అనుకుంటున్నాను. చాలామంది హెల్త్ సీక్రెట్, బిజినెస్ సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ట్రూత్ఫుల్గా ఉండరు, ఇవన్నీ ఎవరికి చెప్పరు. నేను ఎన్ని గంటలకు లేస్తాను, కొందరు 5 గంటలకు లేచి 6 గంటలకు లేచాను, 7 గంటలకు లేచాను అని చెప్తుంటారు. అంతా ఫాల్స్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ స్వార్థం అంటే ఏడ చెప్తే వీడు కూడా లేస్తాడు మార్నింగ్ మనతో పాటు. మార్నింగ్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఒకసారి లేచి చూడండి మీరు. లేచి ఏదో ఒక వర్క్ చేస్తే తప్పకుండా ఉపయోగపడుతుంది. చాలామంది నన్ను అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. మామూలుగా 5 గంటలకు లేవడమే ఇక్కడ ఇబ్బంది, అలాంటిది నేను 4 గంటలకు లేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు లేయొద్దు, ఆ టైంలో ఎందుకు వెళ్తావు, నైట్ అదే మార్నింగ్ ఎవరు ఉండరు, ఇబ్బంది అవుతుంది నీకు, ఎవరన్నా ఏమైనా చేస్తే, లేకపోతే నిద్ర లేకుండా నీకు ఉంటుంది, నీకు సమంగా హెల్తీగా ఉండవు అని చాలా నా పైన కామెంట్స్ వచ్చాయి. నేను అవన్నీ లెక్క చేయట్లేదు. ఇప్పుడు చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను ఎలాంటి నిద్ర రాదు నాకు మార్నింగ్.
నేను 9:30 10 కల్లా నాకు నిద్ర వస్తుంది. ఎందుకంటే నేను అక్కడ ఇక్కడ వెళ్తుంటాను, తిరుగుతుంటాను, కొద్దిగా అలసిపోతాను, త్వరగా లేస్తాను. కాబట్టి నేను నిద్ర కూడా కొద్దిగా చూసుకొనే నిద్రపోతున్నాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. వేరే వేరే ప్రాంతాలకు తిరుగుతుంటాను. కొత్త కొత్తోళ్ళు పరిచయం అవుతుంటారు. ఇప్పుడు చూడొచ్చు, పిల్లలు కూడా వచ్చారు, వీళ్ళు కూడా పరిచయం అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ పరిచయాలు ఏదో ఒక దానిలో ఉపయోగపడతాయి. ఇలా తిరుగుతూ ఉన్నాను. తప్పకుండా ఎర్లీ మార్నింగ్ లేవండి. తప్పకుండా ఆ టైంని ఉపయోగించుకోండి. ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఆ టైంని ఉపయోగించుకున్నాను కాబట్టి ఈరోజు నాకు పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. రేపు డబ్బు కూడా వస్తుందని నేను డబ్బు కూడా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సోషల్ మీడియా ద్వారా ఒక పనికొచ్చే వీడియోస్ కూడా చేస్తున్నాను. సమాజానికి ఇలా ఉంది ఇక్కడ, లేకుంటే ఇలా ఉంటుంది పరిస్థితి, మోటివేట్ చేస్తుంటాను. మంచి మంచి లొకేషన్లు చూపిస్తుంటాను. సమాజానికి పనికొచ్చే కూడా చేస్తున్నాను నా సోషల్ మీడియా ద్వారా. నేను కూడా ఇట్లా మనిషిగా మంచి పనులు కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ.